ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా, రాత్రి నేను చెప్పిన విషయం ఆలోచించావు బావా? ఏ విషయం అపూర్వ? అదే మనం భూమితో మాట్లాడి ఎలాగైనా కేపీకి ఆ గగన్తో పిండి ప్రదానం చేయించడం గురించి. ఎలా అపూర్వ? ఎలా ఎలా మాట్లాడగలను? తండ్రిగా నన్ను కాదనుకొని పగవాడి పక్కన పత్నిగా నిలబడ్డ ఆ భూమితో ఏమని మాట్లాడగలను? నా వల్ల కాదు అపూర్వ. అది కాదు బావా, పంతాలకి పట్టింపులకి పట్టు విడుపులు ఉండాలి కదా బావా. కేపీ మన మనిషే కదా. తన ఆత్మని పున్నమ నరకం నుంచి తప్పించాలి అంటే మనం ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేయించాలి బావా. అలా చేయించకపోతే అది మన ఇంటికి శోభనిస్తుందా బావా? లేదు. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా నేను కన్విన్స్ కాలేనా అపూర్వ? సర్లే, అదే వద్దులే. నేను కూడా నిన్ను బలవంతం చేయను. కానీ ఒక మాట అడుగుతాను, చెప్పు బావా. శోభాచంద్ర అక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటే నువ్వు ఇలాగే పట్టుపట్టుకుని కూర్చుంటావా? ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నా శోభకు ఈ టాపిక్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది బావా, ఎందుకు లేదు? శోభ అక్క చనిపోయింది, మన కేపీ కూడా చనిపోయాడు. ఇద్దరి విషయంలో చావు కామనే కదా బావా. అక్క ఆత్మ కూడా పున్నామ నరకం దాటక భూతలోకాల్ని చేరక విలవిల్లాడుతూ ఉంటే నువ్విలా పట్టుపట్టుకుని కూర్చోగలవా? కూర్చోలేను. మరి కేపీ విషయంలోనే మాత్రమే ఎందుకు బావా ఇలా ఉన్నావు? కేపీ ఎవరు? మన మీరా భర్త కాదు. కేపీని చంపిందెవరు? మనం కాదా? నేనేమైనా కేపీని కావాలని చంపానా? తను నిన్ను చంపబోతుంటే నేను చంపాల్సి వచ్చింది. మనం అవసరం కోసం చంపామా, ఆత్మరక్షణ కోసం చంపావా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు బావా. చంపావా పాపం, బతికించావా పుణ్యం. ఇది పాప పుణ్యాల ప్రసక్తి బావా. బ్రతకాలన్న ఆశతో నేను, బ్రతికించుకోవాలనే బాధ్యతతో నువ్వు. మన ఇంటి చెట్టుని మనమే నరికేసుకున్నాం కదా బావా. కూలిపోయిన ఆ చెట్టుకి ఇప్పుడు ఇప్పుడు స్వర్గానికి దారి చూపించాల్సిన బాధ్యత ఆ గగను కాదు, చెర్రీ కాదు, ఇంకెవరు కాదు, మనదే. ఆ గగన్ గాడితో ఆ కార్యక్రమం చేయిస్తే మనం చేసిన పాపాన్ని కొంచెమైనా కడుక్కున్న వాళ్ళం అవుతాం బావా. నువ్వు చెప్తుంది నిజమే అనిపిస్తుంది అపూర్వ. కానీ నా మీద పీకల్లోతు కోపం పెంచుకున్న భూమి ఈరోజు నా మాట ఎందుకు వింటుంది? గగన్తో కేపీకి పిండ ప్రదానం చేయించడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? నువ్వు భూమిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా. నీకు భూమి అంటే కోపం ఉంది గాని భూమికి ఎప్పుడు నీ మీద కోపం లేదు. నువ్వు ప్రేమగా ఒక్కసారి అమ్మా భూమి అని పిలిచావంటే చాలు, తన పంచ ప్రాణాల్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టే అంత ప్రేమ నీ మీద కురిపిస్తుంది బావా భూమి. భూమిని పిలు. గగన్తో కేపీకి పిండి ప్రదానం చేయిస్తే తను నీ కూతుర్ని అని యాక్సెప్ట్ చేస్తానని చెప్పు. అలాని గగన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తానని కూడా చెప్పు. నో. కేపీ చావుకి పరిహారంగా నా ప్రాణమైన ఇస్తాను, కానీ అది మాత్రం జరగదు.
ఆ, ఆ, సరే గగన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేయదు, భూమిని మాత్రమే కూతురుగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పు. అది కూడా భూమికి పెద్ద పండగ లాంటి మాటే. ఆనందంగా కేపీకి గగన్తో పిండి ప్రదానం చేయిస్తుంది. కానీ ఎంత కాదనుకున్నా భూమి వాడి భార్యే కదా. నీ కూతురయ్యాకే వాడికి భార్య అయ్యింది బావా. రక్త సంబంధాన్ని మనం ఎలా వదిలేసుకోగలం చెప్పు. బావా, ఈరోజు కాకపోయినా రేపైనా మీరిద్దరూ తండ్రి కూతుళ్లలా కలవాల్సిందే. లేదంటే ఇప్పుడే చెప్పుకున్నట్టు తన కూతుర్ని దూరంగా పెట్టావని శోభ అక్క ఆత్మ క్షోభిస్తుంది. సరే అపూర్వ, నువ్వు చెప్పింది కరెక్టే. నేను భూమితో మాట్లాడతాను. సరైన నిర్ణయం అంటే ఇది బావా, ఇదే. ఈ మాట మీదే ఉండు. నీ రాత నా చేతిలో మూడింది. గగన్తో పిండ ప్రదానం ఎలా చేయిస్తావో నేను చూస్తాను. హాయ్, ఏమిటమ్మాయి అల్లుడు గారు ఏమన్నారు? భూమితో మాట్లాడి గగన్తో కేపీకి పిండం పెట్టించడానికి ఒప్పుకున్నాడు పిన్ని. అంటే నువ్వనుకున్నట్టు ఆ మూడింటిలో ఏదో ఒకటి జరగబోతుందన్నమాట. హా, అవును పిన్ని. కేపీ బతికే ఉన్నాడు గనక భూమి గగన్తో పిండం పెట్టించదు. ఉమ్, తన మాట విల్లేదని భూమి మీద అల్లుడు గారికి ఇంకో ద్వేషం పెరిగిపోతుంది. కేపీ బతికే ఉన్నాడు గనకే పిండం పెట్టించలేదని భూమి కేపీని బావముందు నిలబెట్టింది అనుకో. ఇన్నాళ్ళు నా చెల్లెలు పసుపు కుంకుమలు తీసేసి తిరుగుతున్నా నిజం తెలిసి నోరు మూసుకొని ఉన్నావా అని అల్లుడు గారు భూమి మీద ద్వేషం పెంచుకుంటారు. కరెక్ట్ పిన్ని. ఈ రెండు కాకుండా అల్లుడు గారి ముందు కేపీని నిలబెట్టక ముందే నువ్వు కేపీని పరలోకానికి పంపించేశావా అనుకో, బాధ భూమికి, ఆనందం నీకు. కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావు పిన్ని. వెరీ గుడ్. థ్యాంక్ యూ.